కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ విమర్శలు చేశారు. వాళ్ళిద్దరితో రాష్ట్రానికి రూపాయి కూడా ఉపయోగం లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసమని ప్రజలకు అర్థమైంది అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ పార్టీదే అధికారం అన్నారు. తుపాను వాతావరణంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అన్నారు కేటీఆర్. చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుండు. దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, ఇద్దరితో ఊదు కాలేదు, పీరి లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ని తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది శాత కాదు.